శ్రీరామకృష్ణ ఉవాచ. జ్ఞానము. జ్ఞానం మూలంగా భగవదనుసంధానమే జ్ఞానయోగము. బ్రహ్మ సాక్షాత్కారమే జ్ఞానయోగి ఆశయము. అతడు నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటూ ఒకదాని వెంట ఒకటిగా అసత్య విషయాలను విడిచివేస్తూ సదసద్విచారము నిలిచిపోయే స్థితిని చేరుతాడు. అప్పుడు సమాధి స్థితిలో అతడికి బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకున్నావా? పరులను పరాత్పరుణ్ణి తెలుసుకున్న వాడవుతావు. నేను అంటే ఏమిటి? ఇది నీ చెయ్యి, పాదమా, రక్తమా, మాంసమా, కండరాలా? చక్కగా విశ్లేషిస్తే నేను అనేది ఏదీ లేదని విశదమవుతుంది. ఉల్లిపాయను ఒలిచే కొద్దీ పొరలే వస్తూ ఉంటాయి కానీ పలుకు ఏమీ కానరాదు. అట్లే నేను అనేదాన్ని పరిశీలిస్తూ పోతే చివరకు అది అదృశ్యమైపోతుంది. దాన్ని అన్వేషింప మిగిలేది ఎవరు? ఆ స్థితిలో పరిశుద్ధ ఆత్మ చైతన్యంలో అతడు యథార్థ బ్రహ్మస్వరూపాన్ని ఎలా భావిస్తాడో ఎవరు వర్ణించగలరు? భగవంతుడు మనకు బాహ్యంలో దూరంగా ఉన్నట్లుగా తోచినంత వరకు ఉండేదే అజ్ఞానము. అంతరంగంలో భగవత్ సాక్షాత్కారము పొందేటప్పుడు ఉండేదే నిజమైన జ్ఞానము.